70 ఏళ్ల భారతదేశం, డబ్బా ఇండ్లు లేని జీవితం. చరితను విందామా, ప్రగతిని చూద్దామా. 70 ఏళ్ల భారతదేశం, డబ్బా ఇండ్లు లేని జీవితం. చరితను విందామా, ప్రగతిని చూద్దామా. రాజ్యాంగం అమలయ్యిందంటూ నింగిలో జెండెగరేద్దామా. రాజ్యాంగం అమలయ్యిందంటూ నింగిలో జెండెగరేద్దామా. రాజ్యంలో మారని బ్రతుకులకు సలాము చేద్దామా. రాజ్యంలో మారని బ్రతుకులకు సలాము చేద్దామా. 70 ఏళ్ల భారతదేశం, డబ్బా ఇల్లు లేని జీవితం. చరితను విందామా, ప్రగతిని చూద్దామా. కను తెరవని పసి పాపలా కడుపులోని చిరిమేస్తుంటే, కామంతో మహిళలను కొంతమంది చెరిపేస్తుంటే, కనుమూయక మన సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తుంటే, కడుపారా దేశానికి రైతు పంటనే ఇస్తుంటే, జై జవాను జై కిసాను అని నినదించి ఊకుందామా. జై జవాను జై కిసాను అని నినదించి ఊకుందామా. భరతమాతకు ప్రణమిల్లి స్త్రీ భద్రత వదిలేద్దామా. భరతమాతకు ప్రణమిల్లి స్త్రీ భద్రత వదిలేద్దామా. 70 ఏళ్ల భారతదేశం, డబ్బా ఇల్లు లేని జీవితం. చరితను విందామా, ప్రగతిని చూద్దామా. మతమంటూ ప్రతినిత్యము మంటలనే రాజేస్తుంటే, మానవత్వమే మరచి మారణ హోమం సృష్టిస్తుంటే, కూడుగూడు విద్య కోసము ఉద్యమాలనే చేస్తుంటే, ఊరి జనులు ఏకమవ్వరు హక్కులకై ప్రశ్నిస్తుంటే, నిరుద్యోగము ఎందుకొచ్చెనని ఎప్పుడైనా యోచించామా. నిరుద్యోగము ఎందుకొచ్చెనని ఎప్పుడైనా యోచించామా. నిజాలనే మాట్లాడంగా ఏనాడైనా ముందున్నామా. నిజాలనే మాట్లాడంగా ఏనాడైనా ముందున్నామా. 70 ఏళ్ల భారతదేశం, డబ్బా ఇల్లు లేని జీవితం. చరితను విందామా, ప్రగతిని చూద్దామా. రాజ్యాంగం పేరు తెలియని జాతులెన్నో ఈ దేశంలో, రావాల్సిన వాటా దక్కని కులాలెన్నో ఈ నేలలో. ప్రజాస్వామ్య దేశం మనదని గొప్పలెన్నో ఈ లోకంలో, ప్రజల స్వేచ్ఛనణచివేయగా పాలకులకు ఎన్ని కుట్రలో. రాజ్యమేలే నేతల చేతిలో రాజ్యాంగం ఆట బొమ్మాయే. రాజ్యమేలే నేతల చేతిలో రాజ్యాంగం ఆట బొమ్మాయే. రైతే రాజన్న మాట అంగట్లో నామ్ముడాయే. రైతే రాజన్న మాట అంగట్లో నామ్ముడాయే. 70 ఏళ్ల భారతదేశం, డబ్బా ఇల్లు లేని జీవితం. చరితను విందామా, ప్రగతిని చూద్దామా. 70 ఏళ్ల భారతదేశం, డబ్బా ఇల్లు లేని జీవితం. చరితను విందామా, ప్రగతిని చూద్దామా.